Hi to all, this is Akshita. I am teaching chapter 12 సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. అంటే సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ గురించి మనం ఈ లెసన్లో తెలుసుకుందాం. నిహారికాస్ ఫాదర్ రంగన్న హ్యాడ్ టు గో టు ద ఫీల్డ్స్ ఆఫ్టర్ డిన్నర్. Watering the field in the night had become a usual practice due to power cuts throughout the day. Ranganna walked out of the house and called Niharika asking for a torchlight. She took the torch and cells out from the cupboard and handed over the torchlight to her father after inserting the cells. He switched on the torch but it did not light up. ఇక్కడ నిహారిక వాళ్ళ నాన్న రంగన్న అనమాట. సో నైట్ టైం డిన్నర్ అయిపోగానే పొలాలకు వెళ్ళిపోతూ ఉంటాడు. నైట్ టైంలో పొలాలకు అంటే వాటర్ని సప్లై చేయాలి కదా, ఇరిగేషన్ చేయాలి కాబట్టి వాటర్ని ఫీల్డ్స్కు వాటర్ సప్లై చేయడానికి ప్రతిరోజు నైట్ టైమ్స్ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే డే టైంలో వాళ్ళకు కరెంట్ ఉండదు కాబట్టి. సో రంగన్న వచ్చేసి తన కూతురు నిహారికని పిలుస్తాడు. బయటికి వెళ్ళి పిలిచి టార్చ్ లైట్ తీసుకొని రమ్మని చెప్పి నిహారికకు చెప్తాడు. నిహారిక ఆ కబోర్డ్లో ఉన్నటువంటి టార్చ్ని అలాగే సెల్స్ని తీసుకొని వచ్చి తన ఫాదర్కు ఆ టార్చ్లో సెల్స్ని వేసి ఇస్తుంది. సో ఇక్కడ వాళ్ళ నాన్న టార్చ్ని ఆన్ చేస్తాడు కానీ వెలగదు. ఏం జరిగి ఉంటుంది? వాట్ కుడ్ బి ద ప్రాబ్లం? ఇక్కడ టార్చ్ తెచ్చింది, అలాగే సెల్స్ కూడా తెచ్చి సెల్స్ టార్చ్ లోపలికి వేసి వాళ్ళ నాన్నకి ఇచ్చింది. వాళ్ళ నాన్న ఆన్ చేశాడు కానీ టార్చ్ అనేది వెలగడం లేదు. ఏం రీజన్స్ అయి ఉంటుందంటే ఈ టార్చ్ లోపల వేసినటువంటి సెల్స్ కరెక్ట్ వేలో వేసిందా లేదో చూసుకోవాలి. వాజ్ దేర్ సంథింగ్ రాంగ్ విత్ ద టార్చ్? అంటే ఇక్కడ ప్రాబ్లం టార్చ్ లోపల ఉంటుందా లేదా ఇంకేమన్నా ఉంటుందా? నిహారిక టుక్ బ్యాక్ ద టార్చ్ అండ్ ఓపెన్డ్ ఇట్ అండ్ రిలీజ్డ్ హర్ మిస్టేక్. She had inserted the cells in a wrong way. She changed the position of the cells and handed over the working torchlight to her father. నిహారిక ఆ టార్చ్ని తీసుకొని ఓపెన్ చేసి తన మిస్టేక్ని తెలుసుకునింది. ఓహో, సెల్స్ని నేను రివర్స్ వేలో వేశానని చెప్పి అప్పుడు కరెక్ట్ వేలో సెల్స్ని వేసి వాళ్ళ నాన్నకు ఆ టార్చ్ని ఇస్తుంది. Why does the position of cells affect the working of a torchlight? వాట్ డస్ ఏ సెల్ కంటైన్? ఇక్కడ ఏమడుగుతున్నారంటే టార్చ్ లైట్ పని చేయాలంటే మనం వేసేటువంటి సెల్స్ పొజిషన్ మీద, సెల్స్ వే మీద డిపెండ్ అయి ఉంటుందా అంటే ఖచ్చితంగా సెల్స్ వే మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ సెల్స్ ఛార్జెస్ వచ్చేసి ఆపోజిట్లో ఉన్నప్పుడు మాత్రమే వర్క్ చేస్తాయని తెలుసుకున్నాం. సో ప్లస్ తీసుకున్నట్టయితే లైట్ వెలగదు. కాబట్టి తన మిస్టేక్ని తెలుసుకొని ప్లస్ మైనస్, సో ఇలా ఆ పొజిషన్ని చేంజ్ చేసి వేసింది కాబట్టి టార్చ్ లైట్ వెలిగింది. కాబట్టి ఇక్కడ పొజిషన్ ఆఫ్ సెల్ కూడా టార్చ్ లైట్ వెలగడానికి ఒక కారణమే. వాట్ డస్ ఎ సెల్ కంటైన్? అసలు సెల్లులో ఏముంటుంది చూద్దాం. యాక్టివిటీ 1, లెట్ us టేక్ ఏ టార్చ్ సెల్ అండ్ అబ్జర్వ్ ఇట్. ఒక టార్చ్ సెల్ ఉంటాయి కదా, మనకు 10 రూపీస్ 20 రూపీస్ ఇస్తే ఒక సెల్స్ దొరుకుతాయి. సో ఆ సెల్ని మనం చూడాలి. క్యాన్ యూ డెస్క్రైబ్ ఇట్? మనం దాన్ని గురించి చెప్పగలమా అంటే చూద్దాం. సరే, ఇక్కడైతే సెల్ ఉంది, సెల్ గురించి తెలుసుకుందాం. ద సెల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ మెటల్ క్యాన్. ఆ సెల్ చుట్టూ ఏముంటుంది? సిలిండ్రికల్ షేప్లో ఒక మెటల్ క్యాన్ ఉంటుంది. ఇట్స్ హెవీనెస్ సజెస్ట్ దట్ ఇట్ ఈజ్ ఫిల్డ్ విత్ సమ్ కెమికల్స్. ఆ సెల్ ఎలా ఉంటుంది? బరువుగానే ఉంటుంది. అంటే దాని లోపల ఏముంటాయి? కెమికల్స్ ఉంటాయి. ద ప్రొట్రూషన్ ఆన్ వన్ హ్యాండ్ ఈజ్ డ్యూ టు ఏ కార్బన్ రాడ్ ఇన్ ద సెంటర్. అంటే ఇక్కడ ఒక చివరన ఏముంటుందంటే ప్రొట్రూషన్ అంటే నొక్కులా ఉంటుందన్నమాట. ఇక్కడ సెంటర్ వరకు కార్బన్ రాడ్ ఉంటుంది. అట్ ద టాప్ ఆఫ్ ద సెల్ ఏ మెటల్ క్యాప్ ఈజ్ ఫిక్స్డ్. ఆ సెల్ యొక్క టాప్కు ఏముంటుంది? ఒక మెటల్ క్యాప్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ద ఎంటైర్ క్యాన్ ఈజ్ సీల్. ఆ క్యాన్ అంటే ఈ సెల్ చుట్టూ ఉన్నటువంటి సిలిండ్రికల్ క్యాన్ ఉందని చెప్పుకున్నాం కదా, ఆ క్యాన్ ఎలా ఉంటుంది? మొత్తం సీల్ అయి ఉంటుంది. హ్యావ్ యూ సీన్ ప్లస్ అండ్ మైనస్ సైన్స్ ఆన్ ద సెల్? అంటే మీకు సెల్ మీద ప్లస్ మైనస్లు సైన్స్ కనిపిస్తాయా? దీస్ సైన్స్ ఇండికేట్ ద 2 టర్మినల్స్ ఆఫ్ ఎ సెల్. అంటే ఆ సెల్ మీద ప్లస్ మైనస్ కనిపించేటువంటిది ఏంటి అంటే అది ఈ సైన్స్ మనకి ఏం ఇండికేట్ చేస్తాయంటే సెల్ యొక్క టర్మినల్స్ని ఇండికేట్ చేస్తాయి. నోట్,
డు నాట్ కనెక్ట్ ద టూ టర్మినల్స్ ఆఫ్ ఎ సెల్ విత్ ఎ సింగిల్ వైర్. మనకు ఒక జాగ్రత్తని ఇచ్చారు, ఎప్పుడైనా కూడా సింగిల్ వరకు మనం ఆ టూ టర్మినల్స్ ఉంటాయి కదా, ప్లస్ మైనస్ని కలపకూడదంట. నెక్స్ట్ బల్బ్ గురించి తెలుసుకుందాం. అబ్జర్వ్ ఏ టార్చ్ బల్బ్ ఆర్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ కేర్ఫుల్లీ. మనం ఒక బల్బ్ని, ఇంట్లో బల్బ్ ఉంటాయి కదా, సో టార్చ్ బల్బ్ అయినా కానీ లేదా ఎలక్ట్రిక్ బల్బ్ అయినా కానీ అబ్జర్వ్ చేయాలి. వాట్ డస్ ఇట్ కంటైన్? సో ఆ బల్బులో ఏముంటుంది చూద్దాం. ఏ టార్చ్ బల్బ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ గ్లాస్ ఛాంబర్ ఫిక్స్డ్ ఆన్ ఏ మెటల్ బేస్. ఒక చిన్న మెటల్ బేస్ ఉంటుంది, ఆ మెటల్ బేస్ మీద ఆ టార్చ్ బల్బ్ ఉంటుంది కదా, దాని చుట్టూ గ్లాస్ ఛాంబర్తో ఫిక్స్ అయి ఉంటుంది మెటల్ బేస్కు. 2 మెటల్ వైర్స్ ఆర్ ఫర్మ్లీ మిక్స్డ్. అందులో 2 మెటల్ వైర్స్ ఉంటాయి. 1 wire is attached to the metal cap and the other is attached to the base at the center of the metal cap. ఇందులో మనం 2 వైర్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఒక వైర్ ఏంటో మెటల్ క్యాప్కు అటాచ్ అయి ఉంటుంది, అలాగే ఇంకొక వైర్ వచ్చేసి ఆ మెటల్ క్యాప్ సెంటర్ ఉంటుంది కదా, సో సెంటర్ మీద ఉన్నటువంటి బేస్కు అటాచ్ అయి ఉంటుంది. ద అరేంజ్మెంట్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ డిఫరెంట్. అంటే ఇక్కడ మనం టార్చ్ బల్బులో చెప్పుకుంటున్నాం, కానీ ఈ ఎలక్ట్రిక్ బల్బ్లో వచ్చేసి అరేంజ్మెంట్ వేరేలా ఉంటుంది. ఇన్ అన్ ఎలక్ట్రిక్ బల్బ్ 2 మెటాలిక్ వైర్స్ ఆర్ అటాచ్డ్ టు ద 2 టర్మినల్స్ అట్ ద బాటమ్ ఆఫ్ ద మెటల్ క్యాప్. అంటే ఎలక్ట్రిక్ బల్బ్లో వచ్చేసి 2 మెటాలిక్ వైర్స్ ఉంటాయి, అవి ఆ మెటల్ క్యాప్ యొక్క బాటంలో 2 టర్మినల్స్ ఉంటాయి కదా, వాటికి అటాచ్ అయి ఉంటాయి మెటాలిక్ వైర్స్. దీస్ వైర్స్ యాక్ట్ యాజ్ 2 టర్మినల్స్. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ గ్లాస్ ఛాంబర్లో 2 వైర్స్ ఉంటాయి, ఆ వైర్స్ ఒకటి మెటల్ క్యాప్కి అటాచ్ అయి ఉంటుంది, ఇంకొకటి సెంటర్ ఆఫ్ ద మెటల్ క్యాప్కి అటాచ్ అయి ఉంటుందని. ఈ 2 వైర్స్ ఉన్నట్టు, అంటే ఈ 2 వైర్స్ దేన్ని సూచిస్తుందంటే 2 టర్మినల్స్ని సూచిస్తుంది. ద 2 టర్మినల్స్ డు నాట్ టచ్ ఈచ్ అదర్. ఆ 2 టర్మినల్స్ ఒకటికొకటి టచ్ కావన్నమాట. ద పార్ట్ ఆఫ్ ద బల్బ్ దట్ గ్లోస్ ఈజ్ ద ఫిలామెంట్. అంటే మనం బల్బ్ వేస్తే అంటే స్విచ్ ఆన్ చేసినప్పుడు వెలుగుతుంది కదా, ఆ వెలిగేటువంటిదే ఏం కాదు, ఫిలామెంట్ అది. విచ్ ఈజ్ ఎ థిన్ స్ప్రింగ్ లైక్ వైర్ అటాచ్డ్ టు ద 2 మెటల్ వైర్స్ ఇన్సైడ్ ద గ్లాస్ బల్బ్. ఈ ఫిలామెంట్ ఎలా ఉంటుందంటే చాలా చిన్న స్ప్రింగ్లా ఉంటుంది, చాలా పల్చటి స్ప్రింగ్లా ఉంటుంది. ఎలా ఉంటుందంటే వైర్ ఎలా అయితే ఇక్కడ బల్బ్ లోపల 2 వైర్స్కి ఎలా అటాచ్ అయిందో ఈ ఫిలామెంట్ కూడా అలా అటాచ్ అయి ఉంటుంది. వై డూ బల్బ్స్ అండ్ సెల్స్ హ్యావ్ 2 టర్మినల్స్? ఎందుకు బల్బ్స్కు కానీ లేదా సెల్స్కు కానీ 2 టర్మినల్స్ ఎందుకు ఉంటాయి చూద్దాం. హౌ డస్ ఏ బల్బ్ గ్లో విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ సెల్? ఒక బల్బు వెలగాలంటే సెల్ హెల్ప్ కావాలి. ఎలా వెళ్తుంది సెల్తో పాటు తెలుసుకుందాం మొత్తం. యాక్టివిటీ 2, సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. టేక్ 4 వైర్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్, సే బ్లూ, గ్రీన్, రెడ్ అండ్ yellow, ఈచ్ అబౌట్ 15 centimeters లాంగ్. 4 వైర్లను తీసుకోమంటున్నారు, అవి కూడా కలర్స్ ఎలా ఉండాలి, ఒకటి బ్లూ, గ్రీన్, రెడ్, yellow ఉండాలి. ఒక్కొక్క పొడవు ఎంత ఉండాలి, ఒక్కొక్క వైర్ పొడవు ఎంత ఉండాలంటే 15 centimeters పొడవు ఉండాలి. ఎలక్ట్రిక్ వైర్స్ ఆర్ ఆఫెన్ కవర్డ్ విత్ ప్లాస్టిక్. ఆ వైర్స్ కూడా ఎలా ఉండాలి, కవర్ చేసి ఉండాలంటే ప్లాస్టిక్తో కవర్ చేసి ఉండాలి. ఫస్ట్ రిమూవ్ అబౌట్ 2 centimeters ఆఫ్ ద ప్లాస్టిక్ కవరింగ్ ఫ్రమ్ బోత్ ఎండ్స్ ఆఫ్ ఈచ్ వైర్. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి 15 centimeters వైర్ ఉంటుంది కదా, అది దేంతో కవర్ అయి ఉండాలి చెప్పాను, ప్లాస్టిక్తో. ఇప్పుడు 2 ends ఉంటాయి కదా, 15 centimeters తీసుకున్న వైర్కు 2 ఎండ్స్లో ఫస్ట్ మనం ప్లాస్టిక్ కవర్ అయి ఉంటుంది కదా వైర్స్కు, ఆ ప్లాస్టిక్ని మాత్రమే రిమూవ్ చేయాలి. దాని లోపల వైర్ అలాగే ఉండాలి. కవర్ అయినటువంటి ప్లాస్టిక్ని మాత్రమే మనం 2 centimeters వరకు అటు కొనన ఇటు కొనన రిమూవ్ చేసేయాలి. నౌ అటాచ్ 2 వైర్స్. ఇప్పుడు 2 వైర్ని అటాచ్ చేయాలి. ఏవేవి అంటే బ్లూ అండ్ గ్రీన్ టు ఏ బల్బ్. ఒక బల్బుకు బ్లూ మరియు గ్రీన్ వైర్స్ని అటాచ్ చేయాలి. అండ్ 2 వైర్స్ రెడ్ అండ్ yellow టు ఏ సెల్ విత్ ఏ సెల్లో టేప్ ఆర్ సెల్ హోల్డర్. అలాగే ఇంకా 2 వైర్స్ ఉంటాయి కదా, ఆ 2 వైర్స్ని దేనికి అటాచ్ చేయాలంటే ఒక సెల్. ఆ సెల్ వచ్చేసి సెల్ హోల్డర్ అయినా ఉండొచ్చు
లేదా సెల్ టైప్ అయినా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ we can use a cell holder to hold the cells and wires together tightly. మనం ఇక్కడ సెల్ హోల్డర్ని సెల్స్ అలాగే వైర్స్ని టైట్గా హోల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. టేక్ అనదర్ ఓల్డ్ ఇన్నర్ ట్యూబ్ ఆఫ్ ఏ బైసికల్ అండ్ కట్ ఇట్ ఇంటూ నారో బ్యాండ్స్. ఇప్పుడు సైకిల్ యొక్క ట్యూబ్ ఉంటుంది కదా, ఇన్నర్ ట్యూబ్ని తీసుకొని వాటి యొక్క నారో బ్యాండ్స్గా మనం కట్ చేయాలి. ఈచ్ బ్యాండ్ షుడ్ బి వైడ్ ఇనఫ్ టు కవర్ ద నాబ్ ఆఫ్ ద సెల్. దిస్ ఈజ్ యువర్ సెల్ హోల్డర్. అంటే ఇక్కడ ఒక్కొక్క బ్యాండ్ని తీసుకొని మనం దేన్ని కవర్ చేయాలి, సెల్ యొక్క నాబ్ని కవర్ చేయాల్సి ఉంటుంది. ఇదే సెల్ హోల్డర్ అనమాట. నౌ కనెక్ట్ ద వాయిస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 4b and 4g. ఇన్ ఈచ్ కేస్ చెక్ వెదర్ ద బల్బ్ గ్లోస్ ఆర్ నాట్. రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ టేబుల్ 1. ఇప్పుడు డిఫరెంట్ ఫామ్స్లో మనం వైర్స్ని కనెక్ట్ చేసాం. ఎల్లో అండ్ రెడ్ ఒకటి, అండ్ నెక్స్ట్ బ్లూ అండ్ గ్రీన్ని బల్బుకు అలాగే సెల్ హోల్డర్కు కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఏ కేసులో అంటే మనం బ్లూ అండ్ గ్రీన్లో వెలుగుతుందా బల్బు, లేదా రెడ్ అండ్ ఎల్లోలో వెలుగుతుందా బల్బు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని టేబుల్ 1లో మనం అబ్జర్వేషన్స్ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది. సరే, ఇక్కడ సెల్కి వచ్చేసి అటాచ్ చేసాము. ఒకసారి బ్లూ అండ్ గ్రీన్ అని, లేదా ఎల్లో అండ్ రెడ్ అని, ఇలా డిఫరెంట్గా మనం అటాచ్ చేసాం. చూడండి, BCD ఫిగర్స్ చూసినట్టయితే డిఫరెంట్గా ఉంది. ఏ సిచ్యువేషన్లో బల్బ్ వెలుగుతుంది, ఏ కేసులో మనం యూజ్ చేసినటువంటి డిఫరెంట్ ఫామ్స్లో వైర్స్ని కనెక్ట్ చేసి పెట్టాలన్నమాట. పెడితే అప్పుడు ఎలాంటి కేసులో బ్లూ అండ్ రెడ్లో వెలుగుతుందా, లేదా 4 కలిపినప్పుడు బల్బు వెలుగుతుందా చెక్ చేసుకోవాలి. ఇన్ విచ్ కేస్ డస్ ద బల్బ్ గ్లో, వై. ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి డిఫరెంట్ ఫామ్స్లో వైర్స్ని కనెక్ట్ చేస్తున్నాం. ఏ సిచ్యువేషన్లో బల్బు వెలగొచ్చు లేదా ఎందుకు అని అడుగుతున్నారు. అవన్నీ మనం నెక్స్ట్లో కింద పేరాలో తెలుసుకుందాం. ఇన్ విచ్ కేస్ డస్ ద బల్బ్ నాట్ గ్లో, వై. ఒకవేళ బల్బ్ వెలగలేదనుకో, రీజన్ ఏమై ఉంటుంది అంటే మనం ఈ బల్బుకి వైర్ యాడ్ చేసినప్పుడు ఖచ్చితంగా 2 టర్మినల్స్ని యూజ్ చేయాలి. ఎందుకంటే ప్లస్ అండ్ మైనస్ ఎప్పుడైతే ఈ 2 టర్మినల్స్ కరెక్ట్ పొజిషన్లో ఉంటాయో అప్పుడు బల్బు వెలిగే అవకాశం ఉంది. You may observe that the bulb glows in connections shown in figure 4D and 4E but not in other cases. సరే, ఇక్కడ మనకు 4D and 4Eలో బల్బుని వెలగడం చూస్తామంట. ఇంకా మిగతా వాటిలో మనం బల్బు వెలిగే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకుందాం, ఈ 4D అండ్ 4Eలో ఏం జరుగుతుందంటే ఈ టర్మినల్కు కరెక్ట్ వేలో అటాచ్ అయి ఉన్నాయి. కానీ మిగతా వాటిలో చూసినట్టయితే కరెక్ట్గా అటాచ్మెంట్ లేవు. సో మీకు ఇంకొక డౌట్ రావచ్చు, ఇక్కడ అటాచ్మెంట్ ఉంది కదా ఎందుకు అయినా రాలేదు అని చెప్పి. ఇక్కడ అటాచ్మెంట్ ఈ ఫిగర్కు ప్రాబ్లం లేదు, మనకు కేవలం చూస్తున్నటువంటి ఈ ఫిగర్ మాత్రమే. ఇక్కడ అటాచ్మెంట్ సరిగ్గా లేదు, ఇక్కడ కూడా అటాచ్మెంట్ లేదు. సో ఇక్కడ కూడా గ్యాప్ వచ్చింది. కాబట్టి ఎలా ఉండాలి, ఆ వైర్స్ కనెక్షన్ కరెక్ట్గా ఉండాలి. అలాగే ఒక టర్మినల్ నుంచి ఇంకొక టర్మినల్కు ఖచ్చితంగా 2 ఎండ్స్ అనేవి అటాచ్లో ఉండాలి. We observe that in figure 4D and 4E the connections form a closed path while in the remaining cases we find some gap in the path. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఈ Dలో ఈలో కాకుండా మిగతా అన్ని కేసెస్లో వైర్ అనేది కనెక్షన్లో లేవు, గ్యాప్ ఉంది. వాళ్ళ వైర్ మధ్య ఏముంది, గ్యాప్ ఉంది. కానీ 4D అండ్ 4Eలో వచ్చేసరికి ఫుల్ పాత్ అనేది ఎలా ఉంది, క్లోజ్గా ఉంది. కాబట్టి బల్బు వెలిగింది. వాట్ ఈజ్ సర్క్యూట్ ఏంటో తెలుసుకుందాం. Figure 5 shows a closed circuit. It consists of a cell, power source, a bulb and connecting wires. ఇక్కడ మనం ఈ ఫిగర్ 5ని చూసినట్టయితే ఇక్కడ సెల్ ఉంది, అలాగే వైర్స్ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి, అలాగే బల్బ్ ఉంది. అంటే దీన్నే మనం సర్క్యూట్ అని అంటున్నాం. An electric circuit provides a complete path for electricity to flow between the cell and the bulb. అంటే ఇక్కడ ఈ టోటల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ మనకు ఎందుకు యూస్ అవుతుంది అంటే టోటల్ పాత్ని కంప్లీట్ చేస్తుంది.
ఎందుకు ఆ టోటల్ పాత్ కంప్లీట్ అయితేనే బల్బ్ వెలగడానికి, అలాగే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దేని మధ్య ఈ ఎలక్ట్రిసిటీ ఉంటుందంటే బల్బుకు అలాగే సెల్స్కు. A similar circuit exists for an electric bulb which use in our houses. అంటే మన ఇంట్లో యూజ్ చేసేటువంటి బల్బ్ వెలగడానికి, ఎలక్ట్రిక్ బల్బ్ వెలగడానికి యూజ్ చేసేటువంటి సర్క్యూట్ కూడా సేమ్ ఇలాగే సిమిలర్గానే ఉంటుంది. ద టూ ఎలక్ట్రిక్ సప్లై వర్డ్స్ కాల్డ్ లైవ్ అండ్ న్యూట్రల్. ఈ రెండు ఎలక్ట్రిక్ సప్లై వైర్స్ ఉంటాయి కదా, దాన్ని ఒకటి మనం లైవ్ అని, ఇంకోటి న్యూట్రల్ అని అంటాం. ఇవి రెండు దేని కనెక్ట్ అయి ఉంటాయంటే దీస్ టూ వైర్స్ ఆర్ కనెక్టెడ్ టు ద టూ టర్మినల్స్ ఆఫ్ ద బల్బ్ త్రూ ఏ స్విచ్. ఈ రెండు వైర్స్ కూడా ఆ బల్బ్ యొక్క టర్మినల్స్కు కనెక్ట్ అయి ఉంటుంది స్విచ్ ద్వారా. వెన్ ద స్విచ్ ఈజ్ క్లోజ్డ్, put on, the circuit provides complete path for electricity. ఎప్పుడైతే మనం స్విచ్ని క్లోజ్ చేస్తామో అంటే స్విచ్ ఆన్ చేస్తే అక్కడ ఆ సర్క్యూట్ పాత్ అనేది క్లోజ్ అయినట్టు అనమాట, అంటే కంప్లీట్ అయినట్టు. సో అప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ అనేది కంప్లీట్ పాత్లో ఉంటుంది. Many times in our houses we observe that though electricity is not available, some bulbs glow and some don't glow. కొన్నిసార్లు మన ఇంట్లో చూస్తూ ఉంటాం, ఎలక్ట్రిసిటీ లేనప్పటికి కూడా కొన్ని బల్బ్స్ వెలుగుతాయి, కొన్ని బల్బ్స్ వెలగవు. వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ దట్? అంటే కొన్ని ఎలక్ట్రిసిటీ లేనప్పటికి కూడా కొన్ని బల్బ్స్ మాత్రమే ఎందుకు వెలుగుతాయి, కొన్ని ఎందుకు వెలగవు? దీనికి రీజన్ ఏమై ఉంటుందో చూద్దాం. అబ్జర్వ్ ఏ బల్బ్ విచ్ ఈజ్ నాట్ గ్లోయింగ్. సరే, ఒక బల్బ్ని అంటే పని చేయనటువంటి బల్బుని అబ్జర్వ్ చేయాలి. డూ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద ఫిలామెంట్ ఆఫ్ ఏ గ్లోయింగ్ బల్బ్ అండ్ ద బల్బ్ దట్ ఈజ్ నాట్ గ్లోయింగ్? ఇప్పుడు ఒక బల్బ్ తీసుకొని వెలుగుతున్నటువంటి బల్బ్ ఒకటి, వెలగలేనటువంటి బల్బ్ని తీసుకోవాలంటే ఒకటి చెడిపోయింది, ఒకటి మంచిది తీసుకున్నట్టయితే మన దాని లోపల బల్బ్ లోపల ఫిలమెంట్ చూసినట్టయితే ఒక డిఫరెంట్ చూసి ఉంటాం. ఆ ఫిలమెంట్ లోపల సర్క్యూట్ అనేది కంప్లీట్గా ఉండదు, అంటే క్లోజ్డ్ పాత్ కనిపించదు. కానీ ఇంకొక బల్బ్లో క్లోజ్డ్ పాత్ కనిపిస్తుంది. ద బల్బ్ విచ్ డోంట్ గ్లో ఆర్ సెట్ టు బీ ఫ్యూజ్డ్. అంటే ఏ బల్బ్ అయితే వెలగదో దాన్ని ఫ్యూజ్డ్ అని అంటాం. ఇఫ్ వీ కెనెక్ట్ ఏ ఫ్యూజ్డ్ బల్బ్ ఇన్ ఏ సర్క్యూట్, ద సర్క్యూట్ రిమైన్స్ ఓపెన్ అండ్ దెర్ ఈస్ నో క్లోజ్డ్ పాత్ ఫర్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ, హెన్స్ ద బల్బ్ డజంట్ గ్లో. ఒకవేళ మనం ఫ్యూజ్ బల్బ్ సర్క్యూట్ లోపల ఫ్యూజ్ని కనెక్ట్ చేసినట్టయితే ఆ సర్క్యూటు అప్పటికి కూడా ఓపెన్లోనే ఉంటుంది. సో దీన్ని బట్టి ఏమని చెప్తాం, ఆ బల్బ్ వెలగదన్నమాట. సరే, మనం నెక్స్ట్ వీడియోలో స్విచ్ గురించి తెలుసుకుందాం.